రాత్రి ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నాడు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచోడివి, నువ్వేం చేయలేదు, ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేసావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికార నక్కల్లా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పారు. మరి తప్పదు, అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతాను స్వామి. మరి ఎలాగంటే బూతులు ఆడొద్దన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట. ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను, ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు, ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలోని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడమని అన్నారు. చాలా విషయాలు చెప్పారు. ఏదో వెళ్తూ ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిలతోనే అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బత్తాయిలతో కొట్టడం ఏంటి? కొంచెం చూడండి. కొందరంట దోపిడీ దొంగతనం చేసి జై శ్రీరామ్ అంటున్నారంట. ముందు జై శ్రీరాము, వెనక జై శ్రీరాము. రాముడి పేరు చెప్పి బోల్డ్ మోసం జరుగుతుందంట ఇండియాలోని. మతం పేరు చెప్పి మతం మత్తులో దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జై శ్రీరామ్ అనడం అంట. ఆ బత్తాలందరినీ కొట్టమని అన్నారు. తర్వాత చాలామందికి వింగ్స్ అన్నారు. ఆ వింగ్స్ని ఒక్కొక్క వింగు అంటే ఆ రెక్కలు నరకమని అన్నారు. నాకు ఆయన ఏం చెప్పారో అర్థం లేదు. మీకేమైనా అర్థమైతే ఈ 2026 ప్రజా సమస్యల మీదే మాట్లాడమన్నారు, ఇంకేటూ వద్దన్నారు. రోజుకి నేను అన్నాను, రోజుకి 16 గంటలు కష్టపడతాను స్వామి, రోజుకి 8 వీడియోలు పెడతాను, ఓకేనా అంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయనే చెప్పారు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు. ఇండియాకి కట్టేద్దాం, కూర్చొని 1,50 లక్షలు వస్తుందంటే ఎందుకు? మళ్ళీ అడిగాను, ఎందుకు స్వామి ఇవన్నీ నేనే చేయాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు మీడియాలకి డబ్బులు కమ్ముడిపోతారు, రాజకీయం ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడవు, నేను ఉన్నాను కదా అని అన్నారు. మరి ఆ మాత్రం చాలు. ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారంటే మామూలుగా ఉండదు. అసలు ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని అన్నారు. దుష్టుల్ని దుర్మార్గుల్ని చంపేమన్నారు. నా వీడియో వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాలంట. అమ్మో, ఎంత నమ్మకం నా మీద స్వామి పెట్టుకున్నారంటే అస్సలు ఆ స్వామి వారి నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఓకే.